హలో తేజ. పెళ్లి జరిగిన చాలా రోజుల తర్వాత గ్రహాలన్నీ అనుకూలించి సిరి రిషిలు కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. అడుగు పెట్టనివ్వకుండా ఆపాలంటే వాళ్ళ శోభనం చెడగొట్టాలి. వాళ్ళ శోభనం చెడగొట్టే ఐడియా నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావేమో. అవసరం లేదు తేజ, ఇన్ఫర్మేషన్ మాత్రం చాలు. ఇంకా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. వెల్కమ్ విశ్వ. బాయ్. వీడికి వార్నింగ్ ఇచ్చి గెట్ లాస్ట్ అని చెప్పాక కూడా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? వీడేంటి కట్ చేసిన మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు? చూద్దాం. హలో. ఏంటి కాల్ కట్ చేస్తున్నారు? నేను బ్లాక్మెయిల్ చేయడానికి ఫోన్ చేయలేదు. మీకు శ్రేయోభిలాషునై మీ మంచి కోరి చేస్తున్నాను. నేను విషయం చెప్పాక నన్ను బ్లాక్ లిస్ట్లో పెడతారో హిట్ లిస్ట్లో పెడతారో అది మీ ఇష్టం. రేయ్, టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. మీ టైం వేస్ట్ చేస్తే నాకేంటి లాభం? సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. బండి నంబర్ TS074646 కార్లో దేవేంద్ర గారి అబ్బాయి రిషి, కోడలు సిరి ఊరు బయలుదేరడమైనది. కృపయా ధ్యాన్ దే. గాడి నంబర్. రేయ్, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ అంతా నీకెలా తెలుసురా? టాప్ సీక్రెట్స్ డేటా ఎప్పటికప్పుడు నా దగ్గరికి అప్డేట్ అయిపోతుంటాయి కదా. అండ్ వన్ మోర్ థింగ్, మీ కొడుకు కోడలు ఊరు వెళ్ళటం అమ్మవారి మొక్కు గురించో అక్కడ అన్నదానం గురించో కాదు. అదంతా ట్రాష్. రేయ్, నోటుకొచ్చినట్టు వాక్రా. నేను చెప్పేది నిజం సార్. నిజంగా సిరి రిషి వెళ్ళింది పూజలకు కాదు, ఆ ఊళ్ళో 3 రాత్రులు గడపటానికి. ఐ మీన్ ఫస్ట్ నైట్. ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో తెలుసా? మీ అమ్మాయి దీప్తి. వాళ్ళు మీతోనే ఉంటే తన జీవితం లాగానే వాళ్ళ జీవితం కూడా నాశనం చేస్తారని దీప్తి పక్కాగా ప్లాన్ చేసింది. ఊరి పెద్ద మనుషులు మీ ఇంటికి రావటం, ఇన్వైట్ చేయడం, ఇదంతా డ్రామా సార్. దీప్తి ఆడించిన డ్రామా. అన్నట్టు మీ కూతురు మీ నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటుంది. అన్నీ మీ బుద్ధులొచ్చాయి. శోభనం అంటూ జరిగితే రిషి ఉన్నాడు చూసారా, సిరికి బానిసవుతాడు. మీకు దూరమైపోతాడు. మీరు వేసిన స్కెచ్ అంతా నాశనమైపోతుంది. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి.
ఎక్కడ చచ్చారా? రిషి వెళ్తున్న కార్ని ఫాలో చేయండి. ఎలాగైనా వాళ్ళని డిస్టర్బ్ చేసి డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అవ్వకూడదు, అక్కడ స్టే చేయకూడదు. అర్థమైందా? ఏంటి రిషి అంత డల్గా ఉన్నావు? ఏముంది, అసలు మన ఇంట్లో మన సిచ్యువేషన్ ఏంటి, ఈ టైంలో మనకి జర్నీ ఏంటి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అర్థమైతే అందులో కిక్కేముంది? అందుకేగా నీకోసం ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఏంటి? ఏం లేదు, ఎప్పుడో ఏదో జరుగుతుందని వాటి గురించి ఆలోచించకుండా పక్కనున్న పెళ్ళాన్ని పట్టించుకో అంటున్నాను. ఇప్పుడు నువ్వు చిరాగ్గా ఉంటే అక్కడ జరిగేవన్నీ ఆగుతాయా? ఆ టెన్షన్ నుంచి బయటికి వచ్చాం. కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. ఏదో స్టేట్ ఛాంపియన్ ఒక్క సెకండ్ తేడాతో గోల్డ్ మెడల్ మిస్ అయినట్టు. నువ్వు అన్నది నిజమే సిరి, కాస్త రిలాక్స్ అవ్వడానికి అవకాశం దొరికింది కదా, నా మట్టి బుర్రకు అర్థమే కాలేదు. ఇప్పుడు ఒప్పుకున్నావన్నమాట నీది మట్టి బుర్రా అని. వినబడుతుంది. సారీ. నేను ఆ ఉద్దేశంతో పెట్టలేదు, ఏదో ర్యాండమ్ సెలెక్షన్ లో అదే వచ్చింది. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే. నిజంగా నాకేం సంబంధం లేదు, నా టైం అలా ఏడ్చింది. టైమింగ్ అలాంటిది, నువ్వేం చేస్తావు? వస్తానే నీ వెంటే వస్తానే. వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. ఏమయ్యా, చూసుకోవాలి కదా. క్షమించండి బాబు, ఏదో పొరపాటున వచ్చేసాను. పొరపాటున గుద్దుంటే పరలోకానికి వెళ్ళేవాడివి. రిషి, ఏంటిది పాలలా ఉన్నాయి? అది కళ్ళు సిరి. కళ్ళంటే? కళ్ళంటే ఏం చెప్తాం, కళ్ళంటే కళ్ళే. తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలీదని చెప్పు, అంతేగాని కవర్ చేయడానికి ట్రై చేయకు. నాకెందుకు తెలీదు, కానీ నీకెలా చెప్పాలి? కళ్ళంటే పుల్లటి మజ్జిగ. అవునా? నేనెప్పుడు వినలేదే. ఇంకా నయ్యం, ఎప్పుడూ తాగలేదే అనలేదు. నిజమే కదా, ఒకసారి తాగుదామా? అమ్మాయి గారు, మీరు కళ్ళు తాగుతారా? అవునయ్యా, ఆవిడ కళ్ళే తాగుద్ది, నీకెందుకు? నువ్వు అమ్ముతావా లేదా చెప్పు. కోడి తనతట తానే రెక్కలూపుతూ చికెన్ షాప్కి వస్తే ముక్కలు కొట్టేవాడు మాత్రం ఏం చేస్తాడు? నేను అంతే. ఏంటి అతననేది? ఏం లేదు, నిన్ను కళ్ళు తాగమంటున్నాడు. ఏమయ్యా, ఇది ఫ్రెషేనా? కాదు బాబు, చెట్టు కింద ఉంది. సరే పద, సిరిరా. ఇంకొంచెం పోయి. ఇంకొంచెం పోయి. అమ్మాయి గారు చాలండి. తను కావాలంటే నువ్వు చాలంటావేంటయ్యా, పోయి. సరే చాలు పద, కార్ దగ్గరికి వెళ్దాం. నేను రాను, కావాలంటే కార్ని ఇక్కడికి రమ్మను. అదేమన్నా నీ మొగుడు అనుకున్నావా, పిలవగానే ఇక్కడికి రావడానికి? పద. నేను రాను. సరే
సరే రా. రిషి, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? తెలీదు. అదేరా నీతో ప్రాబ్లం. అన్నీ విడమర్చి చెప్పాలంటావు. ఒక్కసారి నా మనసుతో చూడు, నీ మీద నా ప్రేమ తెలుస్తుంది. ఆహా, మనసుతో చూడాలా? అదేరా ప్రేమంటే. నా మనసులోనే కాదు, కళ్ళల్లో కూడా నువ్వే ఉంటావు. నీకు బాగా ఎక్కేసింది సిరి. నో, నాకెక్కడమేంటి, నేనే ఎక్కాను. అవును, గుర్రం ఎక్కావు. కాదు, నిన్నెక్కాను. ఎస్, యువర్ రైట్. కానీ నువ్వు ఒక్కదానివే కాదు, ప్రపంచంలో ఉన్న ఆడళ్ళందరూ మొగుళ్ళని ఎక్కుతూనే ఉన్నారు, పాతాళానికి తొక్కుతూనే ఉన్నారు. ఏం చేస్తాం, కలికాలం. కాదు, చలికాలం. రిషి, ఏమైంది? తింపావు, ఎత్తుకో. నిన్నెత్తుకోవడం కాదు సిరి, మన కారెవడో ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళాడా? ఎవడు వాడు? చంపేస్తాను. చంపేస్తావా? అంత ఛాన్స్ వాడు మనకి ఇవ్వలేదులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? పాదయాత్ర చేద్దాం. నా వల్ల కాదు. మనకింకో ఆప్షన్ లేదు సిరి. పద. సునందా, ఈరోజు పేపర్ ఎక్కడుంది? తీసుకొస్తున్నానండి. ఇదిగోండి. సునంద, నీకు చెప్పడం మర్చిపోయాను. మన వర్మ గారి కూతురు మ్యారేజ్ అయిపోయింది. ఇంత సడన్ గానా? కనీసం మనకు కూడా చెప్పలేదు. తన పాప నాకు చెప్దాం అనుకున్నాడు. వాళ్ళ కూతురే ఆ అవకాశం ఇవ్వలేదు. ఎందుకని? ఏముంది, ఎవరినో ప్రేమించింది. వాణ్ణిచ్చి పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని చెప్పింది. గత్యంతరం లేక ఈయన పెళ్లి చేశాడు. ఓ, అన్నిళ్లలో ఇదే కదన్నమాట. కాకపోతే వాళ్ళమ్మాయి చస్తానని బెదిరించేదాకా వచ్చింది, అంతే. సమాజం బాగా మారిపోయింది సునంద. మన సమస్య వస్తే సమాజం ఏం చేస్తుందండి? మన కుటుంబం అయితే సాల్వ్ చేస్తుంది. కానీ అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఈరోజు ప్రేమించిన వాడి కోసం కన్నవాళ్లనే ఎదిరించిన వాళ్ళు రేపు కట్టుకున్న వాడికి ఏం మర్యాద ఇస్తారు? కలిసి కాపురం ఎలా చేస్తారు? సర్లే, నువ్వు ఒక కాఫీ తీసుకొస్తావా? ఏంటి బాబు, ఏమైంది అమ్మాయికి? ఏం లేదండి, కళ్ళు తాగాలని ఆశపడితే తాగించాను. చివరికి ఇది సిచ్యువేషన్. మరి నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికి? మేం తెచ్చిన కారు ఎవరో దొంగిలించుకుపోయారండి. ఏం చేయాలో తెలియక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలే చీకటి పడుతుంది, దగ్గరలో ఊరుంది, తొందరగా వెళ్ళండి, ఏదైనా బండి దొరకొచ్చు. అలాగేనండి, పద. రిషి, నాకు నడిచి నడిచి చేతులు నొప్పెడుతున్నాయి, నన్ను ఎత్తుకో. ఏంటి,
కాళ్ళతో నడిస్తే చేతులు నొప్పెడుతున్నాయా? ఎత్తుకోవాలా? ఫస్ట్ టైం కదా, అందుకే అంతలా కిక్కెక్కింది. నేను ఇలానే వదిలేస్తే కాసేపు ఆగి నా మెళ్ళ మీద ఎక్కుతానంటావు. ఎత్తుకో రిషి. సరే. అన్నా, వీళ్ళిద్దరూ ఏమయ్యారన్నా? ఎంత వెతికినా దొరకట్లేదు. వెతికితే దొరకడానికి వాళ్ళ వస్తువులు కాదురా, వ్యక్తులు. ఎటు వెళ్ళారో ఏమైపోయారో ఎవరికి తెలుసు? అసలు వెళ్లాల్సిన చోటుకి వెళ్తున్నారో, మనసు మార్చుకొని వేరే చోటుకి వెళ్తున్నారో ఎవరికి తెలుసు? వేరే చోటికి వెళ్ళటం ఏంటన్నా? నువ్వు ఇంకో కొత్త డౌట్ క్రియేట్ చేయకు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతుక్కొని రావాల్సిందే. మనం ఎందుకు వెతకాలరా? 2020లో కూడా ఇంత హార్డ్ వర్క్ చేయాలనా? ఇప్పుడంతా స్మార్ట్ వర్క్. ఇప్పుడు చూడు, ఆ వచ్చేవాడిని అడిగి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం అన్నా. ఏంటి బాబు, ఏమన్నా పనుందా? అవునన్నా, ఎవరైనా మొగుడు పెళ్ళాలు కారులో వెళ్ళడం కానీ నువ్వు చూసావా? కార్లోనా? చూడలేదు బాబు. ఒక జంట మాత్రం వాళ్ళ కారెవరో దొంగతనం చేశారని ఇప్పుడే ఇటు నడుచుకుంటూ వెళ్ళారు. అవునా అన్నా? వాళ్ళే మాకు కావాల్సింది. థ్యాంక్స్ అన్నా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఎరా, నేను చెప్పానా? పదా బాబు, వాళ్ళు ఏమవుతారు మీకు? నేనేమో పిల్లనిచ్చిన మామని, వీడేమో పిల్లనిపోయే మామ. పదా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ పాంప్లెంట్ లో ఉంది మీ షాప్ కి సంబంధించిన టాటూయేనా? అవునండి, మాదే. ఏమైంది? మీరు కూడా టాటూ వేయించుకోవడానికి వచ్చారా? లేదు బాబు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలండి? ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలియదండి. సరిగ్గా చూసి గుర్తు తెచ్చుకొని చెప్పు బాబు, చాలా ముఖ్యమైన విషయం. చూసినట్టుందండి. కాస్త టైం పట్టినా పర్వాలేదు, ఖచ్చితంగా చెప్పు. గుర్తొచ్చింది. ఊరు పేరు తెలియదు కానీ మా షాప్లోనే టాటూ వేయించుకుంది 10 రోజుల క్రితం అనుకుంటా. ఆ అమ్మాయి చాలా డిఫరెంట్గా అనిపించిందండి. చాలా రకాల టాటూస్ ఉండగా ఆ 3 మచ్చ లాంటిదే కావాలని, పైగా చాలా ఇంపార్టెంట్ అని వేయించుకుంది. ఇది కూడా ఒక రకం స్టైల్ అని మేమే పాంప్లెట్ ఇచ్చాం. అయినా ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు బాబు, చిన్న పనుంది. నేనిక్కడికి వచ్చిన పని కూడా పూర్తయింది. చాలా థ్యాంక్స్. సార్, మేడం గారు మీరు చెప్పినట్టే టాటూ షాప్కి వచ్చారు. మీరు చెప్పించమన్నట్టే ఇన్ఫర్మేషన్ చెప్పించాను. ఒక పని అయిపోయింది. అలాగే సార్. ఇక ఆ దేవుడి దిగొచ్చి చెప్పిన సునందన సిరిమేడ మీద ఉన్న ఒరిజినల్ పుట్టుమచ్చలు డూప్లికేట్ గా క్రియేట్ చేశాను. సో ఒరిజినల్ ఇస్ డూప్లికేట్, డూప్లికేట్ ఇస్ ఒరిజినల్. ఎందుకంటే సిరితో ఆడుతున్న గేమ్లో నేనే గెలవాలి కదా.
రిషి కాదు, నేను వాచ్ ఇస్తాను, నువ్వు నాకు సైకిల్ ఇస్తావా? ఇస్తానన్నా. రిషి ప్లేన్ లో వెళ్తున్నట్టు హాయిగా ఉంది. మనం వెళ్తుంది ప్లేన్ లో కాదమ్మా, సైకిల్ మీద. అమ్మా సిరి, ఇంకా దిగు. ఇక్కడ ఆపేసామేంటి? పోనీ. దిగు సిరి, నా మీద కక్షగాని కట్టావా? నా వల్ల కాదు సిరి. ఎంత దూరం అని నిన్ను మొయ్యాలి, ఎంత దూరం అని సైకిల్ తొక్కాలి? తమ్ముడు, నీ సైకిల్ తీసుకెళ్ళరా. చాలా థ్యాంక్స్ అన్న గిఫ్ట్ ఇచ్చినందుకు. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. థ్యాంక్ యూ, బాయ్. సిరి పద. మత్తి ఇంకా అలానే ఉంది, నేను నడవలేను, ఎత్తుకో. సిరి ప్లీజ్ ప్లీజ్ సిరి, నా వల్ల కాదు సిరి. నన్ను ఎత్తుకో రిషి. ప్లీజ్ నడు.